ఇమ్మును అందరు సేఫ్ ప్లేయర్ అంటుంటే ఏమో అనుకున్నా గానీ, నాకు నిన్న అర్థమైంది ఇమ్ము ఎంత సేఫ్ ప్లేయర్ అనేది. నిన్న కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఒకరిని తొలగించన్నప్పుడు రీతు సంజనతో గొడవ పడుతుంది కదా! అప్పుడు రీతు ఒక మాట అంటుంది, మీకు గుర్తుందా? మాది జెన్యూన్ బాండింగ్ కాబట్టి మేము కొట్లాడినా మళ్ళీ కలిసిపోతాం. నీది ఇమ్ముది ఫేక్ బాండింగ్ కాబట్టి మొన్న ఇమాన్యుల్ తప్పు అని అరిచినందుకు మీరు ఇమాన్యుల్తో మాట్లాడట్లేదు. గేమ్ కోసమే మీరు ఇమాన్యుల్ బాండింగ్ వాడుకుంటున్నారు అనేసి సంజన గారిని అంటుంది కదా! అప్పుడు మధ్యలో ఇమాన్యుల్ వచ్చి నేను కాదు ఆమె కాదు నాతో మాట్లాడింది. నేనే ఆమెతో మాట్లాడట్లేదు. ఆడపిల్లను అలా అనడం తప్పు అనేసి నేను ఆమెకు మొహం చాటేసుకొని తిరుగుతున్నాను. నేను నీ గురించి స్టాండ్ తీసుకొని ఆమెతో మాట్లాడట్లేదు అని అంటాడు కదా! అక్కడ సంజన అనింది తప్పు అని ఇమాన్యుల్ ఒక ఆడపిల్లను అన్నారు అనేసి స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు కదా! అదే ఇమాన్యుల్ అదే ఆడపిల్లను కామెడీగా చాలా సార్లు అన్నాడు, వాడిని ఆగం చేసావు కదే అనేసి. అప్పుడు కూడా ఆడపిల్లనే కదా, అప్పుడు కనిపించలేదా ఆడపిల్ల? ఇక్కడ సంజన గారితో ఎందుకు మాట్లాడలేదంటే, నాకు సార్ వీకెండ్లో వచ్చి ఇమ్మునే అడుగుతారు ఎవరిది తప్పు అనేసి. దానికి సంజన గారితో మాట్లాడకుండా ఆపేసినాడు. తప్పు అని చెప్పిన సార్, నేను మాట్లాడడం ఆపేసిన సార్ అనే రీజన్ చెప్పడం కోసం తనతో మాట్లాడడం ఆపేసినాడు అంతే. ఇంతకుముందు సంజన గారు గుడ్లు తిన్నప్పుడు కూడా బర్నీ గారు సంజన గారికి దూరంగా ఉండు, లేకపోతే నిన్ను కెప్టెన్ కావడానికి ఎవరు సపోర్ట్ చేయరు హౌస్లో అనేసి చెప్పినాడు. అప్పటి నుంచి సంజన గారికి గేమ్లో సపోర్ట్ చేయడం మానేసినాడు ఇమాన్యుల్. అది తెలియక సంజన గారు ఇంకా ఇమాన్యుల్ నమ్ముతుంది, ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇక్కడ సంజన గారు గేమ్ కోసం ఇమాన్యుల్ వాడుకోవట్లేదు, ఇమాన్యులే సంజన గారిని గేమ్ కోసం వాడుకుంటున్నాడు. ఇంకా ఎన్ని రోజులు సేఫ్ ప్లేయర్గా నటిస్తావేమో? బయట యాక్టింగ్ చేసినట్టు ఇక్కడ యాక్టింగ్ చేయడానికి అవ్వదు. ఇది లైవ్, అందరికి కనిపిస్తుంది. నువ్వేం చేసినా ఏం మాట్లాడినా అందరికీ తెలుస్తుంది. నువ్వు సేఫ్ ప్లేయర్ అండ్ కన్నింగ్ ప్లేయర్ అని అందరికీ తెలుసు. ఇప్పటికైనా నీ గేమ్ నువ్వు వాడుకో ఇమ్ము, టాప్ 3 కన్నా వస్తావు. నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇమ్ము ఎంతసేపు ఆడుతున్నాడో అందరికీ తెలియాలి కదా, మీ కామెంట్ ద్వారానే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.